నమస్కారం ధనుసు రాశి మిత్రులారా. జూలై 31 క్యాలెండర్లో మరో తేదీ మాత్రమే కాదు, కొందరి జీవితంలో ఇది కొత్త ప్రారంభానికి సంకేతమయ్యే రోజు కూడా కావచ్చు. ఈరోజు మీరు కలిసే ఒక వ్యక్తి, మీరు వినే ఒక మాట, మీరు తీసుకునే ఒక నిర్ణయం, వీటిలో ఏదో ఒకటి రాబోయే రోజుల్లో మీ జీవితానికి దిశను మార్చే అవకాశాన్ని కల్పించవచ్చు. కానీ ఈ అదృష్టాన్ని అందరూ గుర్తించలేరు. ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే ఒక చిన్న సంకేతాన్ని గుర్తించిన వారే ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలరు. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజు విశేషం ఏమిటి? ప్రతి మనిషి జీవితంలో కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ రోజు ఏదైనా పెద్ద అద్భుతం జరిగినందుకు కాదు, ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చినందుకు. జూలై 31 కూడా ధనుసు రాశి వారికి అలాంటి రోజుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం రాకపోయి ఉండొచ్చు. ఎదురు చూసిన వ్యక్తి స్పందించకపోయి కూడా ఉండవచ్చు. చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ మీలో నిరాశను పెంచి ఉండవచ్చు. కానీ ప్రతి చీకటి తర్వాత ఉదయం వచ్చినట్లే ప్రతి కష్టానికి తర్వాత ఒక అవకాశం కూడా వస్తుంది. ఇక ఉద్యోగం చేస్తున్న ధనుసు రాశి వారికి ఈరోజు మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన ఒక ఆలోచన, మీరు చేసిన ఒక పని పై అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కొత్త బాధ్యత రావచ్చు, కొత్త అవకాశం తలుపు కూడా తట్టవచ్చు. ఇక వ్యాపారం చేసేవారికి ఒక చిన్న కస్టమర్ కూడా భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణం కావచ్చు. కాబట్టి ఈరోజు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు గౌరవించండి. చిన్న చూపు మాత్రం అస్సలే చూడకండి. ఇక కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో చాలా రోజులుగా ఉన్న ఒక చిన్న సమస్య ఈరోజు పరిష్కార దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడని ఒక వ్యక్తి ముందుగా మీతో మాట్లాడవచ్చు. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావచ్చు. మీ నవ్వు చూసి మీ కుటుంబం కూడా సంతోషపడే రోజు ఇది. ఇక ధనం, అదృష్టం అంటే ఒక్కసారిగా కోట్ల రూపాయలు రావడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన వ్యక్తి సహాయం చేయడం కూడా అదృష్టమే. ఆగిపోయిన డబ్బు రావడం కూడా అదృష్టమే. కొత్త ఆదాయం కనిపించడం కూడా అదృష్టమే. ఈరోజు ధనుసు రాశి వారు అనవసర ఖర్చులను తగ్గిస్తే రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చిన్న కథ చెప్తానండి. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరూ ఒకే రోజు విత్తనాలు వేశారు. మొదటి రోజు 4 రోజులకే నిరాశపడి, మొదటి రైతు 4 రోజులకే నిరాశపడి పొలం వదిలేశాడు. రెండో రైతు మాత్రం ప్రతిరోజు నీరు పోస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత రెండో రైతు పొలంలో మాత్రమే పచ్చని పంట కనిపించింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: అదృష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, అది వచ్చే వరకు కూడా ఓపిక అవసరం. ధనుసు రాశి వారికి ఈరోజు అదే సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇక చివరి రహస్యం, వీడియో ప్రారంభంలో నేను చెప్పిన సంకేతం గుర్తుందా మీకు? ఈరోజు మీకు ఒక చిన్న అవకాశం వస్తుంది. చాలామంది దాన్ని సాధారణ విషయంగా భావిస్తారు. కానీ ధనుసు రాశి వారు దాన్ని ధైర్యంగా స్వీకరిస్తే అదే వారి జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. కాబట్టి ఈరోజు భయాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకోండి. సందేహాన్ని కాదు, అవకాశాన్ని ఎంచుకోండి. ధనుసు రాశి మిత్రులారా, జూలై 31 మీ జీవితంలో ఆశను నింపే రోజుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రతి అడుగులో విజయం, మీ ప్రతి నిర్ణయంలో జ్ఞానం, మీ ప్రతి ప్రయత్నంలో మంచి ఫలితం కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కామెంట్లో ఓం శ్రీ దత్తాత్రేయ నమః అని టైప్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర రాశిఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.